ఇది మెయిన్ హాల్. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే డైనింగ్ పక్కనే ఇలా కిచెన్ కూడా ఉంటుంది. డైనింగ్ స్పేస్ నుండి ఇలా కిందకి వెళ్ళామనుకోండి, జస్ట్ ఒక స్టెప్ లాగా అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాం అనుకో మనకి కార్ పార్కింగ్ గరాజ్ ఉంటుంది. పని ఏదైనా ఉంది అంటే మాత్రం అది గార్డెనింగ్. ఇక్కడ ఉండే వెదర్ వల్ల మనం తక్కువ కేరింగ్ తో ఎక్కువ మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట. ఇండియాలో కూడా మనం పల్లెటూరుని అబ్జర్వ్ చేసామనుకోండి, ఇంటి చుట్టూ రకరకాల పండ్ల చెట్లు, పూల చెట్లు ఉంటాయి. ఇక్కడ పిక్చర్ లో మీరు చూసినట్లయితే యాపిల్ లా కనిపించే ఈ ప్లమ్స్ అనేవి చాలా రుచిగా ఉంటాయి. ఎంత ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయో మీకు కనిపిస్తుంది. ఇక మనం ఈ గార్డెనింగ్ వ్లాగ్ నుంచి పక్కకు వచ్చేసామనుకోండి, ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. అంటే మరి అంత స్పేసియస్ గా ఉండదు. అందులోనే ఒక చిన్న వాకింగ్ క్లోజెట్ కూడా ఉంటుంది. కానీ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒకసారి ఇంట్లోని హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మొత్తం వరుసగా 3 బెడ్రూమ్లు, దానికి